జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. పెద్దారవీడు మండలం మద్దెలకట్ట వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. రోడ్డు పక్కన పల్టీలు కొడుతూ బస్సు కింద పడిపోయింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. నూజిబీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా మద్దెలకట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రమాదానికి గల కారణాల గురించి ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెద్దారవీడు మండలం మద్దెలకట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో ఆర్టీసీ బస్సు అతివేగంగా ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. రోడ్డు పక్కన పల్టీలు కొడుతూ బస్సు ఒకసారిగా తిరగబట్టడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులో చిక్కుకున్న వారందరూ కూడా స్థానికంగా ఉన్న గ్రామస్తులు బయటికి తీశారు. బస్సు అద్దాలన్నింటినీ పగలగొట్టి ప్రయాణికులను అయితే బయటికి తీశారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు దాదాపు 40 మందికి పైగా గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఏదైతే బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడమే మలుపు వద్ద బస్సు పల్టీలు కొట్టిందని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. పెద్దారవీడు మండలం మద్దెలకట్ట వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. రోడ్డు పక్కన పల్టీలు కొడుతూ బస్సు కింద పడిపోయింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. నూజిబీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా మద్దెలకట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.